రైతులకైతే గుడ్ న్యూస్. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా రైతు భరోసా అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ రైతు భరోసా అమౌంట్ ఎవరికి వస్తాయి, ఈ అమౌంట్ ఎవరికి రావు, ఇది ఎంత అమౌంట్ వస్తుంది, ఎప్పుడు ఈ అమౌంట్ వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా నిజంగానే సంక్రాంతికి రైతు భరోసా అమౌంట్ వేస్తారా వేయరా, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రైతు భరోసా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అని అంటే, రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమే రైతు భరోసా. ఈ పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల రైతులకు కొంచెం మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా స్కీమ్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది. అయితే రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సహాయం అయితే అందిస్తారు. ఈ పంట పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఇస్తారు. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి 6,000 అంటే వానాకాలం యాసంగి పంటలకు రైతుల ఖాతాలో 12,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఇది డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ రైతు భరోసా అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు మాత్రం 12,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా స్కీము రావాలి అని అంటే మీ దగ్గర పట్టాదార్ పాస్బుక్ ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 3 జిరాక్సులు తీసుకొని ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ దగ్గరలోని రైతు వేదికలో కానీ ఏఈఓని అయితే సంప్రదించండి. ఒకవేళ మీరు ఇదివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా సరే పొలం కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీ దగ్గరలోని రైతు వేదికకైతే వెళ్ళండి. అయితే గత ప్రభుత్వము ఎలాంటి పొలానికైనా సరే, పొలం ఉంటే చాలు, ఎలాంటి పొలం ఉన్నా సరే వాళ్ళు అమౌంట్ అయితే రైతు భరోసా అమౌంట్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, రహదారులు నిర్మాణాలకు, అదేవిధంగా పంట వేయని పొలాలకు ఇప్పుడైతే రైతు భరోసా వేయమని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ రైతు భరోసా అందరికి వేసే బాగుంటుందా, లేదంటే పంట పండించే వాళ్ళకే వేసే బాగుంటుందా, మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. సాగులో లేని భూములు అంటే బీడు భూములు, రాళ్ళు గుట్టలతో ఉండి సాగుకు పనికిరాని భూములకు ఈ రైతు భరోసా వేయమంటున్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు లేదా ఫ్లాట్లు విక్రయించిన భూములకు ఈ రైతు భరోసా వేయమంటున్నారు. ఈ రహదారులు నిర్మాణాలు అంటే రోడ్ల విస్తరణలో పోయిన భూములకు కూడా ఇదివరకు రైతు భరోసా వేసేవాళ్ళు, ఇప్పుడు వేయమని చెప్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇదివరకు అమౌంట్ వేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు కూడా అమౌంట్ అయితే వేయము, పంట పండించే వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ అయితే తెలియదు. వీళ్ళు అందరికీ వేస్తారా, లేదంటే పంట పండించే వాళ్ళకి వేస్తారా, శాటిలైట్ సర్వే అయితే చేస్తున్నామని అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీని గురించి పూర్తి వివరాలతో మళ్ళొక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.